నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు విపక్ష సభ్యులతో కలవడం అధికార పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది. మున్సిపాలిటీ అభివృద్ధి జరగనందుకే అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యామన్నారు కౌన్సిలర్లు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ పై అవిశ్వాస తీర్మానం బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారింది. అవిశ్వాస తీర్మానం పెట్టిన వాళ్లలో సగం మంది అధికార పార్టీ కౌన్సిలర్లే ఉన్నారు. మున్సిపాలిటీలో మొత్తం 12 మంది కౌన్సిలర్లలో ఒకరు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇక చైర్మన్, వైస్ చైర్మన్ మినహా 9 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. ఈ తీర్మానం కాపీని కలెక్టర్ వరుణ్ రెడ్డికి అందజేశారు. ఖానాపూర్ మున్సిపల్ కేంద్రంలో అభివృద్ధి జరగటం లేదంటున్నారు ప్రతిపక్ష సభ్యులు. చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు చైర్మన్ అంకం రాజేందర్. కౌన్సిలర్ కూడా మాకు ప్రతి వార్డులో సమస్యలు ఉంటాయి, మేము చెప్తే కమిషనర్ పట్టించుకోడు, చైర్మన్ పట్టించుకోడు. ఈ సందర్భంలో ఏమవుతుందంటే మరి ఇతను ఉంటే మాకు ఈ ఊరు డెవలప్మెంట్ కష్టమవుతుందని చెప్పేసి మేమందరం ప్రజలు కూడా ఏంటంటే ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మేము కూడా అందుకని చెప్పేసి బాగున్నది మరి అవిశ్వాసం పెట్టేసి మరి చైర్మన్ తొలగించేసి మరి కొత్తగా చైర్మన్ ఎన్నుకొని మరి మున్సిపల్ డెవలప్మెంట్ కొరకు అనేది మేము ముందుకు వెళ్ళడం జరిగింది. మరి దీంట్లో చాలా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఏంటంటే సొంత పార్టీ అని చెప్పేసి గట్ల పోతారా, ఇతరతో కలిసి పోతారా అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఒక రకంగా మాట్లాడుకున్నారు. అట్లని కాదు, ఇప్పుడు అవిశ్వాసం తీరు పెట్టినాక ఆల్టరేట్ దాని మీద వేరే ఆలోచన ఏముండదు. అందరు ప్రతి ఒక్క 39 మున్సిపాల్ ఏదైతే చేసినారో అదేవిధంగా నేను స్టేకి పోయడం జరిగింది. అవిశ్వాసానికి అంటే వాళ్ళు ఏదైతే చెప్తారు అవినీతి బివినీతి అని చెప్పేసి ఊర్లలో అని చెప్పేసి చాలా మటుకు చెప్తారు. మేము చెప్పినాం అవినీతి అనేది ఎక్కడ జరగదు. అవినీతి అనేది ఒక చైర్మన్ మీద వైస్ చైర్మన్ అవినీతి చేయడానికి లేదు. ఎందుకంటే మాకు చెక్ పవర్ ఉండదు. ఒక రూపాయి కావాలన్నా కానీ ఒక అకౌంటెంట్ ఉంటాడు, ఒక ఇంజనీర్ ఉంటాడు, ఒక కమిషనర్ ఉంటాడు. దీనికి ఫైనల్గా కలెక్టర్ గారు ఉంటారు. ఆ కలెక్టర్ గారు ఆమోదంతోనే ఏ ఒక్క రూపాయి తీయాలన్నా కానీ చెప్పేసి కలెక్టర్ గారు ఆమోదం ఉంటుంది. ప్రతిదీ ఇక్కడ కౌన్సిల్లో తీర్మానం చేస్తేనే దాని మీద పని చేస్తాం తప్ప వితౌట్ తీర్మానంతో ఏ ఒక్క పని చేయడానికి లేదు, చేయనికి చూరాదు. అలాంటి అవినీతి ఆరోపణలు అవి అవాస్తవం. ఖానాపూర్ లో గత మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 6 స్థానాలు, కాంగ్రెస్ 4, బీజేపీ, ఇండిపెండెంట్ చెరో 1 స్థానంలో గెలిచారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ మద్దతుతో చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది బీఆర్ఎస్. అయితే ఏటా బడ్జెట్ 6 కోట్ల చొప్పున 3 ఏళ్లు 18 కోట్లతో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసినా పనులు జరగలేదంటున్నారు జనం. ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ నెరవేర్చలేదంటున్నారు. మున్సిపాలిటీ అయిందని పేరుకైనా మున్సిపాలిటీ అవ్వడం వల్ల ఖానాపూర్ ఉపాధి హామీ పథకం కోల్పోయినారు. అసలు ఏమి వర్క్స్ లేవు. వీళ్ళేమో చైర్మన్, కౌన్సిలర్లు వీళ్ళేమో అవిశ్వాసం పెట్టడం, ఈ కొట్లాటతోనే గత 6 నెలలుగా ఇదే నడుస్తున్నది. ప్రజలపైన దృష్టి పెట్టడం మానేశారు. డెవలప్మెంట్ లేదు. తక్కువ ధరలో నాసిక రకం పనులు ఎందుకు చేపడుతున్నారు? ఖానాపూర్లో ఎంత అన్యాయం జరుగుతున్నది, అయినా ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కూడా ప్రజలకు కనిపించడంలో విఫలమవుతున్నారు. ఏమైందా మరి ఎందుకు కనిపిస్తలేరని ప్రజలు అడిగితే వాళ్ళ పదవుల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే వాళ్ళు ఉన్నారు తప్పితే ఒక్కళ్ళు కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందని కామన్ మ్యాన్ పోయి పెన్షన్ ఏదన్నా సమస్య కోసం పోతే వాళ్ళే అధికార పార్టీ కౌన్సిలర్లు, ప్రతిపక్ష కౌన్సిలర్లు కలిసి అవిశ్వాసం పెట్టడము, గౌరవ ఎమ్మెల్యే గారు సైలెన్స్గా ఉండడము, ఇది పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇది ఎందుకు జరుగుతుంది? ముఖ్యంగా ఆ దృష్టి అంతా మీరు డెవలప్మెంట్ మీద పెట్టండి. ఎందుకంటే వీడ చాలా అవస్థలు ఉన్నాయి. మున్సిపాలిటీ అయింది ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నాం, ఏమి జరగలేదు. కానీ ఆ ఇల్లు ట్యాక్సులు పెరిగినాయి. అవిశ్వాసానికి విపక్షాలు కుట్ర చేశాయని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తుండగా సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారంటున్నారు విపక్షాల నాయకులు.